పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మిట్టపల్లి వెంకటేష్ గారు హాజరై క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడా పోటీలకు సంబంధించి మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిట్టపల్లి వెంకటేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పెద్దపల్లి జిల్లా యూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిట్టపల్లి వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ క్రీడా పోటీలు ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏమని చెప్తారు? ముఖ్యంగా ఈ రోజు నన్ను పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గా నన్ను ఇవాళ రావడం జరిగింది. దీనికి కారణం మన విజయరమణారావు గారు ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ విప్ గారు. మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేయడంలో మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కానీ మా శివసేన రెడ్డి గారు కావచ్చు, మా మంత్రులు ఎవరు వాకట్ శ్రీహర్ గారు కూడా క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతిరోజు తపన పడుతూ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది నివారించడానికే మేము ఎప్పుడు కూడా యువజన కాంగ్రెస్ తరపు నుంచి క్రీడలు మరియు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనది అని చెప్పి దీనికి ముందడుగు వేయడానికి మన విజయరామారావు గారి సపోర్ట్ తోటి దీన్ని సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు రాబోయే ఈ టీంలు కూడా అందరూ కూడా ప్రోత్సహించి గెలవాలని చెప్పి కూడా నేను చెప్తున్నాను. అంటే ప్రధానంగా ఇక్కడ పెద్దపల్లి అనేసరికి ఇక్కడ ఒక క్రికెట్ సంబంధించిన క్రీడా మైదానం ఉంది, ఒక మినీ స్టేడియం కూడా కావాలని క్రీడాకారులు ఎవరైతే అభిమానులు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే రేపటి రోజున కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి క్రీడా పోటీలు జరగాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు. దానిపై మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారా? 100% అన్న మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పెద్దలు సీనియర్ విజయరామరావు గారు ఉన్నారు, దీనికి పెద్దలు మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మనం చెప్పకుండానే వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అని జరగడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరికైనా మీకైనా మాకైనా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి కంపల్సరీ మీరు చెప్పిన దృష్టికి సార్ దగ్గర తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు అయితే జరుగుతున్నాయి. మొత్తం కర్త కర్మక్రియ అంతా కూడా కాంగ్రెస్ యూత్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల నరేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆయన మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. నరేష్ గారు చెప్పండి, అసలు ఈ క్రీడా పోటీలు ఎందుకు నిర్వహిస్తారంటే ఏం చెప్తారు మీరు? మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ చింతకుంట విజయరామరావు గారు మరియు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సీఎం కప్ కావచ్చు, సీఎం గారు క్రీడలపై ఆసక్తి ఉండి ఏదైతే ఈ నేటి యువత ఈ కాలంలో డ్రగ్స్ కానీ, గంజాయి కానీ బానిసాయి ఏదైతే చెడిపోతున్నారో వాళ్ళకి తీసుకొని ఇప్పుడు ఏదైతే సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సెలవులలో యువత గంజాయికి, డ్రగ్స్కి, గాంజాకు అలవాటు కాకుండా మత్తు వదలాన్ని మైదానాలకు రండి అని సీఎం గారు కూడా ఆదేశం ఇచ్చారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం గారు ఎమ్మెల్యేల గారితో కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారితో క్రీడలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డిస్టిక్లో స్టేడియాలు కూడా కావచ్చు, ఇంకా వేరే క్రీడలపై ఆసక్తి ఉన్నారు. కానీ మా స్పోర్ట్స్ మినిస్టర్ కావచ్చు కూడా మినిస్టర్ గారు కూడా క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళతో మేము ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మా పెద్దపల్లిలో కూడా మా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ 60 జట్లతో నిర్వహించడం పడుతుంది. అంటే మొత్తం 60 జట్లు అంటే ఇప్పుడు ఏ ప్రాంతాలు అంటే పెద్దపల్లి నియోజకవర్గమైనా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు? పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మున్సిపాలిటీలో మరియు 6 మండలాల్లో 2 మున్సిపాలిటీలో మొత్తము 51 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. మరియు మండలాల్లో కూడా 128 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏదైతే ఈ టోర్నమెంట్ విలేజ్ వర్సెస్ విలేజ్ నిర్ణయిస్తున్నామో ఇల్లు ఫైనల్కి ఒక టీం వస్తుంది. మళ్ళీ వార్డ్స్ 51 వార్డ్స్ వార్డ్ వర్సెస్ వార్డ్ నిర్ణయిస్తున్నాము. ఇల్లు ఒక టీం ఫైనల్ వస్తుంది. మళ్ళీ వార్డ్ వర్సెస్ విలేజ్ ఇది ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అంటే ఫైనల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే క్రీడలకు పెద్ద పీట వేస్తుందని మీరు అంటున్నారు కదా. అసలు ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక మినీ స్టేడియం కూడా లేదు కదా. మరి ఇప్పటివరకు మీరు రిక్వెస్ట్ చేసిరా మీ పార్టీకి అధికారులు కానీ, మీ ఎమ్మెల్యే కానీ? ఇట్లా అవును, మేము రీసెంట్గా రాఘపూర్లో ల్యాండ్ కూడా ఎమ్మెల్యే గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక నెల కింద ఏదైతే మాకు మినీ స్టేడియం కావాలని ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ పెడతామని వచ్చిర్రో మా పెద్దపల్లి మొత్తం నియోజకవర్గానికి మొత్తం కానీ, పెద్దపల్లి టౌన్కి కానీ ఒకటే ఈడ మాకు కాలేజ్ గ్రౌండ్ ఒకటే ఉంది కాబట్టి ఏదైతే ఎగ్జిబిషన్ వస్తుందో పిల్లలకు ఆడుకోనికి 2 నెలల్లో వాళ్ళు ఈ వేసవిని ఆడుకుంటారు కాబట్టి ఏదైతే మళ్ళీ సమ్మర్ క్యాంపులు కూడా నేను పెట్టనీకి లేదు. ఇది కూడా మాకు గ్రౌండ్ లేదు. ఈ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుందంటే మేము పక్క జరిపి ఈ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే పిల్లలు కూడా ఈ మైదాన్ని ఉపయోగించుకోవచ్చని ఎగ్జిబిషన్ కూడా ఆపేసినాము. ఈ క్రీడలు ఏదైతే అన్ని సమ్మర్ క్యాంప్ కూడా ఇన్నే పెట్టాలని మేము చెప్పాము. అంటే ఈ క్రీడా పోటీల్లో మీకు యూత్ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందంటే ఏమని చెప్తారు? యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు 60 టీంలు వచ్చాయి. ఇంకొక 20-30 టీం కూడా ఆసక్తిగా చూపుతున్నారు. ఈరోజు మేము సాయంత్రం ఏదైతే డ్రా తీస్తాము, డ్రా ద్వారా మళ్ళీ ఏ టీం ఎవరితో పోటీ పడాలని నిర్ణయిస్తాము. దాని తర్వాత ఇంకెక్కువ టీం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ కొంచెం ప్రైజ్ మనీ తక్కువ పెట్టినాము. మళ్ళీ సీఎం గారి బర్త్డే కానీ
మళ్ళీ ఎమ్మెల్యే గారి బర్త్డే కానీ నవంబర్ 8 ఉన్నది. అది కూడా సీఎం కప్ ఎమ్మెల్యే కప్ అని అది కూడా 1,00,000 ప్రైజ్ మనీతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టోర్నమెంట్ కావచ్చు, మాకు కొంచెం అవగాహన లేదు. దీంతో కొంచెం ఎక్స్పీరియన్స్ పొంది మేము ఇంకా మంచి టోర్నమెంట్, మంచి క్రీడలు, ఏదైతే అన్ని క్రీడలు అన్ని పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీ యూత్ కాంగ్రెస్ తరఫున అసలు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు యూత్కి ప్రజెంట్? ఈ నేటి యువత అన్నిట్లో, క్రీడలో కావచ్చు, రాజకీయం కావచ్చు, చదువులో కావచ్చు, అన్నిట్లో ముందుండాలి, అన్నిట్లో ఆదర్శంగా ఉండాలి. మన యువతే రేపటి దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మత్తు వద్దు, క్రీడలు ముద్దు. క్రీడా మైదానంలోకి వచ్చి ఆడుకోవడం వల్ల అనేక ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. శారీరకంతో పాటు మానసికంగా కూడా దృఢంగా సంకల్పంగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అవినాష్తో సంతోష్, పెద్దపల్లి టైమ్స్, పెద్దపల్లి నుంచి.